చరిత్ర దాచిన భారతీయం. నమస్తే, వెల్కమ్ టు నవ భారతం. ఒకవేళ నేను మొట్టమొదటి ఏరోప్లేన్ ఎవరు తయారు చేశారని అడిగితే మనలో ఎక్కువ శాతం మంది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్పే పేరు రైట్ బ్రదర్స్ అని. ఎందుకంటే అది అధికారికంగా పరాయి దేశంలో 17 డిసెంబర్ 1903 తేదీన అమెరికా దేశంలో క్యారోలినా సముద్ర ఒడ్డున ఈ రైట్ బ్రదర్స్ విమానాన్ని తయారు చేసి ఎగరవేశారు. అది దాదాపు 120 అడుగులు ఎగిరిందని గుక్క తిప్పుకోకుండా భాష్యం చెప్పేస్తారు మన కుహనా మేధావి వర్గంచే చదువు నేర్చుకున్న మనలాంటి చాలామంది. కానీ మనలో ఎంతమందికి తెలుసు 1903 సంవత్సరానికన్నా ముందే 1895లో మన దేశంలోని విజ్ఞానవేత్త స్వర్గీయ శ్రీ శివ్కర్ బాపూజీ తల్పాడే గారు ముంబై సముద్రపు ఒడ్డున అత్యంత విశిష్టమైన రీతిలో విమానాన్ని 1500 అడుగులు ఎగురవేసి చూపారని, అంతేకాదు ఆ విమానం కేవలం రిమోట్ సహాయంతో తయారు చేసి ఎగిరేశారని ఎంతమందికి తెలుసు? అసలు ఇది ఎలా సాధ్యం? మన దగ్గర అంత విజ్ఞానం ఎక్కడిది? మన భారతీయులకు నిజంగా అంత సీన్ ఉందా? అంత లేదు అని మీ మనసులో ఆలోచనలు మొదలయ్యాయి కదా? తప్పులేదు. ఆ తప్పు మీది కాదు. ఎందుకో నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. కానీ అసలు తల్పాడే గారికి అంత విజ్ఞానం ఎక్కడిది అనే విషయాన్ని ముందు మీకు తెలియజేస్తాను. ఈ ప్రపంచం విజ్ఞానం అనే పదం వినకముందే మన దేశంలో ఎంతో విజ్ఞానాన్ని సముపార్జన చేసి వాటిని ప్రయోగించి ఆ ఫలితాలతో సహా రచనలు చేసి మన ముందు తరాలకు అందించిన మహర్షులు ఎందరో ఉన్నారు. అందులో ఒకరే భరద్వాజ మహర్షి. ఆయనే ఈ ప్రపంచంలో విమాన శాస్త్రంలో మొట్టమొదటిసారి ప్రయోగం చేసి వాటి ప్రతులను రచించి మనకు అందించారు. ఆ పరిజ్ఞాన ప్రతుల్లో ధ్వంసమైనవి ఎన్నో. కానీ ఇప్పటికీ మన దేశంలో లభించే ఆ గ్రంథాలు తక్కువలో తక్కువ వయసు 1500 సంవత్సరాలు. అవును, మీరు విన్న మాట అక్షరాల నిజం. అక్షరాల 1500 సంవత్సరాల క్రితం లభించిన పుస్తకంలో విమాన తయారీ విధానం 8 అధ్యాయాల్లో 100 కాండాలుగా ఆ విమాన తయారీకి కావలసిన టెక్నాలజీ ఎలా సమర్పించుకోవాలో నిర్దేశించబడింది. అందులో విమానం ఎలా తయారు చేయాలో దాదాపు 500 రకాల సిద్ధాంతాలుగా రచించబడ్డాయి. మళ్ళీ చెప్తున్నాను, 500 రకాలుగా విమానం ఎలా తయారు చేయాలో చెప్పబడింది. అంటే 500 రకాల విమానాల తయారీకి సంబంధించిన పూర్తి వివరాలు అందులో వివరంగా రాయబడిందని. ఆ పుస్తకం ఎలాగో మన తల్పాడే గారికి బాల్యంలోనే చిక్కింది. ఆయన బాల్యం నుంచే ఆ పుస్తకాన్ని ఆద్యంతం చదువుతూ చిన్న చిన్న ప్రయోగాలను చేస్తూ తన జీవితాన్ని పూర్తిగా ఆ విమాన శాస్త్రాన్ని చదవటం, ఆ చదివిన దాన్ని ప్రయోగించడంలోనే వినియోగించారు. చివరకు 1895లో ఆ కళ నెరవేరింది. అది కూడా అందరూ చూస్తూ ఉండగా అప్పటికి బ్రిటిష్ న్యాయ వ్యవస్థ యొక్క జడ్జి గారైన మహదేవ్ గోవింద్ రానాడే గారి ఆధ్వర్యంలో 1500 అడుగుల ఎత్తుకు తల్పాడే గారు విమానం ఎగరవేసి చూపించి మన భారత జాతి విజ్ఞానాన్ని మరోసారి అందరి కళ్ళకు కట్టారు. Vimanas. Vedic text dating back to 16,000 BC talks about Indian civilization having access to flying machines called Vimanas. Vimanika Shastra, a segment in the Vedic text, details about how these machines were made.
It also contains instructions on the operation of the aircraft. In the book Technology of Gods, David Hatcher Childress explains how the Vimanas function. కానీ ఆ సంతోషం మన వారికి ఎన్నో రోజులు మిగల్లేదు. అప్పట్లో మన దేశంలో ఒక ఇంగ్లీష్ వాడి పెద్ద కంపెనీ ఒకటి ఉండేది. దాని పేరే రైలీ బ్రదర్స్. వారి కపట బుద్ధితో వారు తల్పాడే గారి వద్దకు వచ్చి, ఒకవేళ మీరు గనక ఈ విమానాన్ని తయారు చేసిన విమానానికి సంబంధించినటువంటి డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ కనుక మాకు ఇస్తే మనం కలిసికట్టుగా పనిచేసి విమానాన్ని తయారు చేద్దాం అన్నారు. దాని ఖర్చు కూడా పూర్తిగా మేమే పెడతాం, ఎందుకంటే ఇప్పటికే మీ దగ్గర ఉన్న అతి తక్కువ డబ్బుతో ఈ విమానం తయారు చేశారు కదా, మీరు మా కంపెనీతో కలిసి పనిచేస్తే కనుక మీ దేశ విజ్ఞాన వైభవం మేము ఖండాంతరాలకు చాటి చెప్తామని తీయని మాటలు చెప్పి తల్పాడే గారి నుంచి ఆ డిజైన్స్ తీసుకున్నారు. ఎందుకంటే తల్పాడే గారికి విమానం తయారు చేసే దాంట్లో ఉన్న విజ్ఞానం ఇలాంటి నీచమైన చర్యలపై లేదు కాబట్టి. ఇక ఆ డ్రాయింగ్స్ అండ్ డిజైన్స్ మోడల్స్ తీసుకున్న ఆ రైలీ బ్రదర్స్, మేము దీనికి లండన్లో రాజముద్ర వేయించుకొని వస్తామని వెళ్ళి ఆ లండన్ చేరాక అటు నుంచి అటే వెంటనే అమెరికాలో ఉన్న రైట్ బ్రదర్స్కి చేర్చారు. అలా వారి చేతికి చిక్కిన మన విజ్ఞాన శాస్త్రాన్ని ఉపయోగించి 1903వ సంవత్సరంలో రైట్ బ్రదర్స్ విమానం తయారు చేసి వారి పేరుతో ప్రపంచ ప్రఖ్యాతిని పొందారు. ఆ తరువాత కాలంలో మన దేశంలో ఉన్న తల్పాడే గారు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆ మరణం సాధారణమైంది అని బ్రిటిష్ పోలీసులు ధృవీకరించారు. ఇందులో పెద్ద విచిత్రం ఆశ్చర్యం ఏమీ లేదు. అప్పటికే 200 ఏళ్లుగా ఆ బ్రిటిష్ కుక్కలు చేస్తున్న పనే తల్పాడే గారి విషయంలో కూడా మళ్ళీ జరిగింది. ఇప్పటికైనా మనం కళ్ళు తెరుచుకొని మన చరిత్రను వక్రీకరించే పుస్తకాలను కాక అసలైన నిజాలను చెప్పే అతి తక్కువగా లభించే పుస్తకాలను చదివి ఆ నిజాల్ని 10 మందికి తెలియచేద్దాం. అవును, ఇందాక నేను మీ తప్పు లేదు అన్నట్టున్నా కదా. ఇక మనకు లోపల ఉదయించే నిర్వీర్యమైన ప్రశ్నలకు మూలం ఎక్కడిది? అసలు మనకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా కానీ మనం ఇంకా మానసిక బానిసలుగా ఎందుకున్నాం? అసలు మన ఈ బానిస మనస్తత్వానికి మనం ఏమీ చేయలేమా? మన పూర్వీకులు మూర్ఖులు అని, చదువు సంధ్య లేని వాళ్ళని అనుకునే దుస్థితి ఈ రోజున మనకెందుకు వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం వచ్చే వీడియోలో నేను మీకు వివరిస్తాను. నిరంతర నిజాల వేటలో మీ నవభారతం. జై శ్రీరామ్, జై హింద్.